అంటే మీకు ధారణ యోగం వచ్చింది, అప్పుడే వచ్చిందని ఏంటమ్మా ఈ ధారణ యోగం వచ్చిందని ఎలా తెలుస్తుంది? అది వచ్చినప్పుడు ఏ అనుభూతులు కలుగుతాయి? అంటే ఇప్పుడు ధ్యాన తర్వాత ధారణ, ప్రత్యాహారం ఇవన్నీ ఉన్నాయి. అంటే ధారణ యోగం అంటే ఏంటని ఆ టైంలో ధారణ అంటే ఇప్పుడు ప్రత్యాహారం ఇవన్నీ యమనియమాల గురించి చెప్తే మనకి ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార ఇవన్నీ వస్తాయి కదా మనకి. అంటే మనం ఒక సాధన చెయ్యాలి అంటే ఆహార నియమాలు తప్పనిసరి. ఎందుకు మనం పూజలు, వ్రతాలు, నోముల రోజు తామసిక ఆహారం తీసుకోవద్దంటారంటే శరీరం మీద, మనసు మీద దాని ప్రభావం ఉంటుంది. తామసిక ఆహారం పేరులోనే ఉంది. సాత్విక ఆహారమే తీసుకోవాలంటారు. ఈ యోగ సాధనలోకి వచ్చినప్పుడు సాత్విక ఆహారం తీసుకుంటూ మితంగా మిత భాషణం, ఎప్పుడైనా మిత భాషణం చేస్తూ ఏకాంతంగా ఉంటూ ఏకాంతంలో ఆనందించడం. ఏకాంతం అంటే ఒక్కళ్ళుగా కూర్చోవడం కాదండి, 100 మందిలో కూర్చున్నా ఏకాంతంగా ఫీల్ అవ్వటం మనసు, అది ఏకాంతం అసలైనది. ఇలా చేస్తూ మనం చేస్తే ఎవరైనా కానీ సరిగా గైడెన్స్ చేస్తూ యోగ సాధనలు చేస్తే తప్పకుండా ధారణ వస్తుంది. ఆ ధారణ వచ్చినప్పుడు ఆ స్థితి ఎలా ఉంటుంది అనేది. ఒకసారి నేను మా గురువు గారి పుట్టినరోజు నాడు అందరము కలిసి గురు శిష్యులము ధ్యానం చేసుకుందాం అని చెప్పి ఒక చోట కలిసాం. నేను కూడా అందరితో పాటు కూర్చున్నాను. అంటే కూర్చుంటూనే నాకు తెలియదు ఆ స్థితి, అసలు నాకు ఈ బాహ్య పరిస్థితే నాకు తెలియదు. నాకు అక్కడ అందులో కలిగిన అనుభవం ఏంటిది అంటే, నేను గురూజీ దగ్గర ఉన్నాను, గురూజీ ఆశ్రమంలో గదిలో ఉన్నారు, ఆ గదిలో నేను ఉన్నాను. అక్కడ నేను ఉన్నాను, శరీరం నాది కాదు. ఒక అందమైన చెంచు స్త్రీ యొక్క శరీరం నేను అన్న భావన కలుగుతుంది, శరీరం నాది కాదన్న ఆలోచన. గురువు గారు ఆయన ఆసనం మీద కూర్చొని ఉన్నారు. నాకు ఈ సిచ్యువేషన్ ఎంతమందికి చెప్పినా నాకు ఆ అనుభవం అనేది తెలుస్తూ ఉంటుంది. ఇక్కడి నుంచి ఒక శివలింగం అనేది వచ్చి నా చేతిలో కూర్చోవటం, ఆ శివలింగాన్ని నేను ఇంతవరకు ఎక్కడ దర్శనం చేసుకోలేదండి. గురువు గారు చూసి చలో అన్నారు. బయటికి వస్తే ఆశ్రమం లేదు, మొత్తం అడవి ఉంది. వచ్చేసా. ఇదంతా జరిగింది కాస్త సమయం పట్టింది. ఇప్పుడు ఇది నేను చెప్పడానికి ఇప్పుడు మీకు 1 నిమిషం పట్టింది కదా, నాకు అది 1 సెకండ్ లాగా ఉంది ఆ యొక్క అనుభూతి అన్నమాట ధారణలో. ఆ అనుభూతి తర్వాత ఆ రోజు నేను గురువు గారికి మళ్ళా ఫోన్ చేశాను. చేసి నాకు ఇలా ఉంది అని అంటే, గురువు గారు అది కూడా నీ ఒక జన్మనే, అది కూడా నువ్వు సాధనలోనే నీ జన్మ నడుస్తూ ఉంది. కాకపోతే అంతకంటే పూర్వజన్మల్లో ఉన్న చెడు సంస్కారాలతో పాటు నువ్వు ఈ సంసారంలోకి రావటం ఇవన్నీ కూడా కాబట్టి నువ్వు సాధన చెయ్యన్నారు. మనకి ధారణ అనేది చాలా మందికి ఆజ్ఞా చక్రం మందు ధారణ వస్తుంది, కొంతమందికి ఒక్కొక్క చక్రం మందు మనకి ధారణ రావాలి. షట్చక్రాల యందు ధారణ వచ్చింది అంటే వాడు భగవంతుడితోనే సమానం. వాళ్ళు ఎలా అంటే మనకి ఆ చోట ఇక్కడ కేంద్రీకృతం అయింది అనుకోండి మన దృష్టి. ఇక్కడ చూడండి అంటే కళ్ళని తీసుకుపోయి పెట్టక్కర్లేదు, మనం మనసుతోనే మనం ఇక్కడ పెడితే అక్కడ ఒక కదలిక అనేది ఉంటుందండి. సహస్రాల చక్రం మందు కానీ, ఆజ్ఞా చక్రం మందు కానీ, విశుద్ధి కానీ, అనాహతము కానీ, ఏ చక్రం మందైనా కదలిక అనేది వస్తుంది. ఈ కదలిక ఎలా వస్తుంది అంటే కుంభకాలు నేర్చుకోవాలి, బంధాలు నేర్చుకోవాలి, మనం కొన్ని నియమాలు పాటిస్తూ ఉంటే ఈ స్థితి అనేది మనకు వస్తుంది. ఈ స్థితి రావటం వల్ల ఏంటిది అంటే, నేను గమనించింది కొన్ని ముందుగానే తెలుస్తాయి, పరిస్థితి తెలిసిపోద్ది, ఏదో సంకేతం వస్తూ ఉంటుంది, ఇదేదో జరగబోతోంది అన్నప్పుడు అప్పుడు కూర్చొని మెడిటేషన్ చేయటం, గురువు గారి మీద భారం వేయటం, ధ్యానానికి కూర్చోవటం. ఆ స్థితి ఎటువంటి స్థితి కానీ నేను మౌనంగా స్వీకరిస్తానని ఒక మాట చెప్పుకుంటే ఆ స్థితి మనకి కాస్త దూరంగానే వెళ్తుంది. అదే రాళ్లతో కొట్టేది పువ్వులతో కొడితే ఎట్లా ఉంటుందో అంత చిన్న దాంతో వెళ్ళిపోతుంది అన్నమాట. అలాంటి స్థితి కలుగుతుంది. ఈ ధారణలు మనకి మామూలుగా 3-3:30కి నిద్రలు లేస్తే 4కి యోగా, ఇలా ఒక టైం టేబుల్ నా దగ్గర ఉంటుంది. నేను ఎలా అంటే మా స్నేహితురాళ్ళని అడిగినా చెప్తారు, ఒక ప్రోగ్రామ్ ఏదైనా ఒక తీర్థయాత్రకు వెళ్దామంటే రమ్మ కండక్ట్ చేస్తుంది, ఒక 10 నిమిషాలు ముందు ఉండాలి అంటే టైం మెయింటైన్ చేస్తాను నేను. టైం మెయింటైన్ చేయలేని వాడు దేనికి కూడా పనికిరాడు. ఒక టైంకి మనం ఒక సమయం చెప్పామంటే ఆ సమయంకి ఏదైనా రావచ్చు, ఏదో ఒక ఇప్పుడు ఇంటికి ఎవరైనా రావచ్చు, మాట్లాడచ్చు, ఏదైనా పని పడవచ్చు, అది వేరు. అయితే ఆ టైం టేబుల్ ప్రకారం వేసుకొని ఎప్పుడైనా ఒకసారి
అబ్బా ఈరోజు ఏం లేచి సాధన చేస్తాంలే, లేచాక చేద్దాము అన్న ఆలోచన వచ్చి పడుకున్నాను 1-2 సార్లు. ఇప్పుడు చాలా మంది అబ్బా పడుకునే మంచం మీద ఎలా జపం చేస్తారు, ధ్యానం చేస్తారు, నేను కూడా చెప్పాను. ఏమీ చేయకూడదు, భోగశయ్యాది అని చెప్పాను. ఆజ్ఞాచక్రమందు లలితా పరమేశ్వర్ వచ్చి కూర్చొని లేపుతోంది నన్ను. అంటే ఆవిడ ఆజ్ఞాచక్ర అధిష్టాన దేవత, ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క దేవత అధిష్టాన దేవత, మూలాధారానికి గణేశుడు. అలా ఆవిడ వచ్చి లేపుతోంది. చాలా ఆశ్చర్యం, ఏంటమ్మా లేపుతున్నావు? లేచి కూర్చున్నాను, వదలట్లేదు. ఇలా అలా చిన్నపిల్లలు ఎలా తల్లి లేపుతుంటే స్కూల్కి టైం అవుతుంది అలా పడుకున్నాను నేను. అలా లేపుతోంది. లేచాక నిజంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇక్కడ కూర్చొని పూజ చేయాలి, ఇక్కడ కూర్చొని దేవుణ్ణి ఆడుకోవాలన్న మాటను నేను వదిలేశాను. అంటే నాకు ప్రకృతే నేర్పిస్తూ వస్తుంది, ఇది చెయ్యి ఇది చెయ్యవద్దు అనేది అనమాట. ఎప్పుడైనా కానీ అంటే రమాదేవి గారికి కష్టాలు లేవా అంటే, చాలా మంది కొంతమంది అనుభవం ఉన్నాళ్ళు అంటారు బాగా కష్టపడ్డారు జీవితంలో అని. బాగా కాదు కానీ కష్టపడ్డాం. కష్టం అనేది ప్రతి ఒక్కళ్ళకి వస్తుంది. కష్టం మనకి ఒకటి నేర్పించడానికే వస్తుంది. అది నేర్పించి వెళ్ళిపోయిన తర్వాత మనం మళ్ళా మామూలు అవ్వకూడదు. ఆ సందేశంతో ముందుకు వెళితే మనం భగవంతుని పట్టుకోగలుగుతాం.